డియర్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ గర్ల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజైతే మనం చెన్నైలో ఉన్నటువంటి చాలా ఫేమస్ అయిన టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదే మత్స్యనారాయణ టెంపుల్. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ హార్సెస్ అయితే కనిపిస్తాయండి. టెంపుల్కి ఎంట్రన్స్లోని వినాయక విగ్రహం అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసుకోగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి. నేనైతే ఇక్కడ అంజన్న దర్శనం చేసుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. ఈ వెళ్ళే దారిలో మనకు శివయ్య విగ్రహం కూడా వస్తుందండి. మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఈ టెంపుల్లో మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. నేను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. అదిగో కనిపిస్తుంది కదా అండి, నంది విగ్రహం అండ్ శివయ్య విగ్రహం. ఇక్కడే మనం శివయ్యనైతే దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను శివయ్యను దర్శించుకున్నానండి. శివయ్య విగ్రహం వెనకాలే మనకు నవగ్రహాలు అయితే ఉంటాయండి. ప్రతి విగ్రహం దగ్గర కూడా నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు చిన్న బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఈ క్లిప్స్ తీయడానికే చాలా కష్టపడ్డాను గాయస్, బికాస్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలో లేదు. ఇక్కడి నుంచి అయితే మనం మెయిన్ మత్స్యనారాయణ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. మత్స్యనారాయణ విగ్రహం అయితే మనకు పైన ఉంటుందండి. మనం స్టెప్స్ ఎక్కి పైకైతే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే మనకు సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయండి. ఈ మత్స్యనారాయణ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్కి రూఫ్ అనేది ఉండదండి. మొత్తం అంతా ఎంటీగా ఉంటుంది పైనంతా. ఇప్పుడైతే నేను మత్స్యనారాయణని దర్శించుకోవడానికి పైకి వచ్చేసానండి. ఇక్కడికి వచ్చాక మనమైతే చాలా సైలెంట్గా ఉండాలి. బికాజ్ పైన అంతా కూడా మెడిటేషన్ చేసుకునే ఏరియా అండి. అలాగే లేడీస్ అందరూ ఒకవైపు అండ్ జెంట్స్ అందరూ ఒకవైపు కూర్చోవాలండి. అక్కడ బోర్డ్స్ కూడా వేసి ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, పైన ఎటువంటి రూఫ్ అయితే లేదు అండి. మనకు స్కై ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడైతే కిందకు వచ్చాక టెంపుల్ వ్యూ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. టెంపుల్ అంతా కూడా ఒక రౌండ్ షేప్లో అయితే ఉంటుంది గాయస్. మీరు ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలి అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బికాస్ అడుగడుగున మానిటర్ చేసే వాళ్ళైతే ఉన్నారండి. నేనైతే 2 times దొరికిపోయాను గైస్. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో అయితే చాలా భయపడుతూనే తీసానండి. ఇక్కడే నేను దొరికిపోయాను కూడా. ఇక్కడ చూసారా, మీకు కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి, లైక్ క్రొకోడైల్. ఇలా చుట్టూ కూడా ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. నాకు వీలైనంత వరకు అన్ని క్యాప్చర్ చేయడానికే ట్రై చేశాను గైస్. విగ్రహాల పక్కన అయితే చుట్టూ వాటర్, అందులో తామర పువ్వు మొక్కలైతే ఉన్నాయండి. పైనుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్. బికాజ్ ఈ టెంపుల్కి రూఫ్ అనేది ఉండదు. సో పైన మనకు స్కై కనిపిస్తుంది అండ్ పక్కనే మనకు బీచ్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ అనేది బీచ్ కానుకునే ఉంటుంది. సో పైనుంచి మనం స్కైని ఎంజాయ్ చేయొచ్చు అండ్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్. అలా ముందుకు నడుచుకుంటూ రాగానే మనకు కుట్టీస్ కోవిల్ అని వస్తుందండి. ఇదైతే చిన్న పిల్లల టెంపుల్ అనమాట. ఇక్కడికి ఓన్లీ 3 to 12 years లోపు పిల్లలు మాత్రమే అలో చేస్తారు. పెద్దవాళ్ళకైతే అలో లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కుట్టీస్ కోవిల్ అండి. మనకు వినాయక విగ్రహం ఉంటుంది అండ్ పక్కన ఇంకొక విగ్రహం కూడా ఉందండి. నాకు నేమ్ అయితే తెలీదు. సో ఇదంతా కూడా కుట్టీస్ కోవిల్ టెంపుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇది నైట్ వ్యూ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే 2 times దర్శనానికి అయితే వెళ్ళానండి. ఈవినింగ్ ఒకసారి వెళ్ళాను, అక్కడ దొరికిపోయి భయం వేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత సెకండ్ టైం 7 o'clock అలా వచ్చి మరీ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను గైస్. ఇప్పుడైతే టెంపుల్ పక్కనే ఉన్న బీచ్కి అయితే వచ్చేసానండి. అలా కాసేపు బీచ్లో ఆడుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నానండి. అందులో కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ బీచ్లో చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు ఆకలి వేసినప్పుడు ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ తినేయచ్చండి. మీకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. స్పెషల్గా అయితే మనకు సీ ఫుడ్ చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి ఇక్కడ. ఇక్కడ చూసారా, టాయ్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ స్ట్రీట్ అంతా కూడా మనకు స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుందండి. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో ఫ్రెష్గా అక్కడికక్కడే చేసిస్తారండి. చెన్నైలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ కమెంట్ బిలో గైస్.
మన సబ్స్క్రైబర్స్ అందరూ చెన్నైలో ఎలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కామెంట్ చేయండి గాయ్స్. సో దట్ నెక్స్ట్ అదే వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరు చెన్నైకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి గాయ్స్. ఇక్కడ చూసారా, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నేనైతే ఇక్కడ క్లిప్స్ పర్చేజ్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గైస్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ బిలో. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ కేర్. అంటిల్ దెన్, బై బాయ్.